మెరుపు కలలు మెరుపు కలలు. సంగీత, మామ్ ఎక్కడా? మమ్మా, మామ్, మమ్మా, మమ్మా. సౌందర్య, ఏమైందమ్మా? బేబీ సౌందర్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరేమన్నారు? ఏమైందో చెప్పు ఫస్ట్. వీళ్ళు నన్ను బతకనివ్వరు మామ్. నేను కూడా నాన్నలాగా సూసైడ్ చేసుకుని చనిపోయే వరకు నన్ను వీళ్ళు వదిలిపెట్టరు. ఏమైందమ్మా? ఎవరేమన్నారు? నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళాను కదా మామ్. అతను యాక్చువల్లీ అమెరికాలో ఉంటాడు. నాకు అనుకోకుండా పరిచయం అయ్యాడు. నా ఫ్రెండ్ కూడా అతన్ని పరిచయం చేస్తూ వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు నాలాంటి మోడల్స్ ని ఎంకరేజ్ చేస్తారు, అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళని మిస్ ఇండియా, మిస్ వరల్డ్ లాంటి వాటికి స్పాన్సర్ చేస్తారు. నేను ఇప్పుడు అతన్ని కలవడానికి వెళ్ళాను, కానీ చెప్పు, ఏం జరిగింది? కానీ వీళ్ళు అతన్ని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారంట. అసలు నేను ఇండియాకి వచ్చిందే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. నీ ప్రొఫైల్, నీ ఫొటోస్ నా దగ్గరికి వచ్చాయి. అసలు ఇదంతా ఎవరు మాట్లాడారు? మీ మేనత్త విమలమ్మ గారు. అక్క, ఇందులో అత్తయ్య తప్పేం లేదు. ఏం జరిగిందో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ఇక ఆపు. ఏం చెప్తావు? ఇందులో మా అత్తయ్య తప్పేమీ లేదు, తను కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది అని చెప్తావా? ప్రతిసారి ఏం చెప్పినా గొర్రెలా తలాడిస్తున్నాను కదా అని నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా? అది కాదు. నోర్మై, ఇంకొక్క మాట మాట్లాడితే చంప పగులుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతురికి ఇవిడ సంబంధాలు చూస్తుంది? నేను ఇదివరకే చెప్పాను, మా పర్సనల్ విషయాల్లో తల దూర్చొద్దు అని. అయినా బుర్రకెక్కడం లేదా? ఎవరి సహాయం లేకుండా తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటూ ఉంటే వాటిని కూడా చెడగొట్టాలని చూస్తున్నారా? అయినా నా కూతురికి సంబంధాలు చూడ్డానికి నువ్వెవరు? నీకేం హక్కుంది? అంటే నా కూతురికి ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలీదా? లేదా నా కూతురొచ్చి మిమ్మల్ని అడిగిందా సంబంధాలు చూడమని? అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? తమ్ముడి కూతురికి పెళ్లి చెయ్యాలనుకోవడం తప్పెలా అవుతుంది భాను? పైగా ముగ్గురు ఆడపిల్లలున్న ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి పెళ్లిళ్ళు చెయ్యాలిగా. అందుకే బాధ్యత తీసుకున్నాను. పైగా కుర్రాడు అందంగా ఉన్నాడు, అమెరికాలో ఉంటున్నాడు, గుణం కూడా చాలా మంచిది. అలాంటి అబ్బాయి మన సౌందర్యకి మంచి ఈడు జోడు అనిపించింది, అందుకే చూశాను. అదే ఎందుకు చూసావు అని అడుగుతున్నాను. తను మిస్ ఇండియా అవ్వాలనుకుంటుందని మీ అందరికీ తెలుసు కదా. నేను కూడా
తనను ఒక మంచి పొజిషన్లో చూడాలని కోరుకుంటున్నానని తెలుసు కూడా మీరు సంబంధాలు చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. మనుషులకి ఒక్కసారి చెప్తారు, కానీ మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నాకు అన్నీ తెలుసు బాను, కానీ నువ్వే ఒక విషయం అర్థం చేసుకోవడం లేదు. ఇది నా కోసమో లేదా సమయం కోసమో కాదు, ఇది తమ్ముడి చివరి కోరిక. అది తీర్చడం కోసమే నా ప్రయత్నం తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దయచేసి అర్థం చేసుకోబాను. చనిపోయిన మీ తమ్ముడు కోరిక తీర్చాలన్న మీ తాపత్రయం గురించి చెప్తున్నారు, కానీ బతికున్న మా సంగతేంటి? మా గురించి ఎవరు ఆలోచించరా? అరే, అసలు మేము మనుషులమే కాదనుకుంటున్నారా? చూడు, నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాను. ఇంకోసారి నా విషయాల్లో కానీ నా కూతురు పర్సనల్ విషయాల్లో కానీ మీరు మరోసారి జోక్యం చేసుకుంటే బాగుండదు చెప్తున్నాను. సౌందర్య మిస్ ఇండియా అయ్యేంత వరకు తనకి పెళ్లి చేయాలనుకోవటం లేదు. ఎవరి హద్దులు తెలుసుకుని వాళ్ళందులో ఉంటే మంచిది. కాదు కూడదు అని పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూస్తే వాళ్ళ అంతు చూస్తాను. మీరేం చేస్తున్నా, ఎన్ని నాటకాలు ఆడుతున్నా నేను మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అయినా ఉట్టికి ఎగరలేని పిల్లి ఆకాశానికి ఎగురుతాను అనుకుందంట. ఇంట్లో ఉన్న కొడుకుని సరిగ్గా పెంచడం చేత కాదు గాని పక్క వాళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తుందట. పెళ్లిళ్ళు ముందు నీ కొడుకుని ఎలా జైలు నుంచి బయటికి తెచ్చుకోవాలో ఆలోచించు. తర్వాత మా సంగతి ఆలోచిద్దు. నిజంగా నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు బాను. కన్న తల్లిగా నాకు వాడు ఎలాంటి వాడో తెలుసు. అవును మరి, కాకి పిల్ల కాకి ముద్దు. ఏం చేస్తాంలే. మన పరువు పోకూడదని చెయ్యని నేరాన్ని మీద వేసుకుని త్యాగం చేసిన వ్యక్తి గురించి అలా మాట్లాడడం తప్పు. నువ్వు చెప్తేనే కాని ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే పరిస్థితుల్లో లేను నేను. అది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. అయినా ఏది త్యాగం ఏది నేరం అనేది మనం అనుకోవడం కాదు, చట్టం చెప్పాలి. ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్లు ఇస్తే తప్పొప్పులు తారుమారవ్వమ్మా. అయినా నేను చెప్పానుగా, 2 రోజుల్లో అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేయలేదని చట్టమే చెప్తుందని. ఆ రోజు మనతో పాటు ప్రపంచానికి కూడా అతని గొప్పతనం తెలుస్తుంది. ఎవరి గొప్పతనంతోనూ మాకు పని లేదు.